హలో అండి. ఈ బ్లౌజ్ జస్ట్ స్టిచ్ చేశానండి. నెట్ అటాచ్డ్ మోడల్లో బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మామూలు రౌండ్ నెక్కే కొద్దిగా ఇలా క్రాస్గా పెట్టాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ వ్యూయర్స్ కూడా వాళ్ళ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు రిపీట్ చేయకుండా ఉంటారని వెంటనే అర్జెంటుగా ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా ఈ మోడల్ చూసేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టాను. హ్యాండ్ మోడల్ మధ్యలో ఇక్కడ నెట్ అటాచ్ చేశాను. 1.5 ఇంచ్ నెట్ అటాచ్ చేసి ఇక ఇలా క్లాత్ ఇలా ఇచ్చాను. మధ్యలో ఇక్కడ బార్డర్ కూడా కట్ అయ్యి కొంచెం డిజైన్ ఇలా వస్తుంది. స్లోపు చాలా బాగా వచ్చిందండి. ఓవరాల్ ఇక్కడ నెక్ డిజైన్ కానీ ఇక ఫ్రంట్ నెక్ ఈ మోడల్ పెట్టాను. ఇలా మోడలు కట్ వర్క్ మోడల్ జస్ట్ లైట్ కట్ అండి. లైట్ కట్ వర్క్ ఇలా ఫినిషింగ్ ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా హెమ్మింగ్ అయితే పూర్తి అవ్వలేదు, జస్ట్ ఇప్పుడు స్టిచ్ చేశాను. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజు బ్యాక్ సైడు ఇలా నెట్ అటాచ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ ఫుల్ షోల్డరు మనము చూడండి చాలా చిన్నగా ఉంది. చూడండి ఓవరాల్ ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది, కానీ ఇక్కడ పట్టేసిందండి. దీన్ని మ్యానిపులేషన్ కూడా చేయలేం మళ్ళీ. ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇలా నెట్ అటాచ్ చేసేటప్పుడు మీరు దాన్ని బోట్ నెక్లోనే స్టిచ్ చేసుకోండి. లేదా ఒకవేళ నార్మల్ నెక్ ఇలా స్టిచ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఒక 5 టోటల్ ఒక 6 ఇంచెస్ అలా ఉందండి. అలా కాకుండా ఒక 8 ఆర్ 9 ఇంచెస్ పెట్టుకుంటే అప్పుడు నెక్ బ్రాడ్ వస్తుంది. ఇలా పట్టేయకుండా ఇలా వస్తుంది నెక్. అప్పుడు చాలా బాగా ఫిట్ అవుతుంది. ఓవరాల్ ఫస్ట్ టైం కుట్టడం కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు దీనికి ఎలా మ్యానిపులేషన్ అంటే ఈ నెట్ ఏదైతే అటాచ్ చేశానో అది పైన అటాచ్ చేశా కాబట్టి ఓన్లీ ఒక్క కుట్టే ఉంది కాబట్టి ఆ నెట్ మొత్తం తీసేసి ఇక అప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ వీప్ తగ్గుతుంది. ఇక్కడ ఏదైనా కొద్దిగా డిజైన్ పెంచుకుంటే ఒక 2 ఇంచెస్ సరిపోతుందండి. ఓవరాల్ మ్యానిపులేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.